వారికి గౌరవనీయులు అధ్యక్షులు గోలి వెంకటరమణ గారికి పదకొండు రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన వస్త్ర పరిశ్రమలో ఉన్న అన్ని అనుబంధ సంఘాలు కలిసి 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అందుకు కారణం సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుంటుబడిపోయింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో ప్రధాన సమస్య కరెంటు సమస్య. గత 4 నెలల నుండి కరెంటు సమస్యతో బాధపడుతున్న మన నేత కార్మికులకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఏ విధంగానైతే గత ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించిందో అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే గత ప్రభుత్వం బకాయిలు ఉంచిన 270 కోట్ల రూపాయలు ఏవైతే బతుకమ్మల చీరల బాబతు డబ్బులు ఉన్నాయో మిగతా డబ్బులు ఎంతైనా కూడా వెంటనే చెల్లించి పరిశ్రమ ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల ముఖ్యమైన సమస్య సిరిసిల్లలో ఈరోజు కరెంటు సమస్య. ఈ కరెంటు సమస్యను వెంటనే ప్రభుత్వం ఒక జీవో ద్వారా పరిష్కరించి సిరిసిల్ల నేత పరిశ్రమను కాపాడాలని మరొకసారి పద్మశాలి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి.